హలో స్టూడెంట్స్, స్ట్రైట్ లైన్లో సైన్ మార్క్స్ క్వశ్చన్ చెప్పుకుందాము. షార్ట్ కట్ ఎలా అనేది స్ట్రైట్ లైన్లో క్వశ్చన్ నెంబర్ 8 క్వశ్చన్ నెంబర్ 8 నుంచి మనకు 7 మార్క్స్ వస్తాయి. 11 to 7 4 మార్క్స్, 18 to 24 7 మార్క్స్ వస్తాయి. స్ట్రైట్ లైన్లో మనకు క్వశ్చన్ నెంబర్ 8 నుంచి చెప్పుకుందాం. మనకు స్ట్రైట్ లైన్లో ఉండేది 3 మెథడ్స్ ఏదంటే ఆర్థో సెంటర్ మీద ఒక ప్రాబ్లం అడుగుతాడు, లేకుంటే సర్కమ్ సెంటర్, ఇమేజ్ థీరం, ఫుట్ ఆఫ్ ద థీరం. ఈ 4 టాపిక్ మీద ఏదో ఒకటి అడుగుతారు. ఇప్పుడు ఆర్థో సెంటర్ ప్రాబ్లం మనం ఎలా చేస్తామో చూడండి, సింపుల్గా చూడండి. ఆర్థో సెంటర్ నేను ఒక ప్రాబ్లం చేస్తాను, మీరు ఒక ప్రాబ్లం చేయండి. ఇది ఆర్థో ప్రాబ్లం, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆర్థో సెంటర్ కాబట్టి ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ రాసుకున్నాం. ఏ పాయింట్స్ ఇచ్చినా రాసుకున్నాం. సొల్యూషన్ గివెన్ పాయింట్స్, A equal to -2, -1, B equal to 6, -1, C equal to 2, 5. ఇచ్చిన పాయింట్స్ రాసుకున్నాం. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చామో రాసుకున్నాం. ఇక్కడ ఒక చిన్న ఫామ్ ఉంది, ఒక్క ఫామ్ లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ద ఈక్వేషన్ ఆఫ్ ద AB bar attitude. ద ఈక్వేషన్ ఆఫ్ ద AB bar attitude అంటే ఏంది? డయాగ్రామ్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇది A, ఇది B, ఇది C, ఇది D, ఇది E, ఇది F. AB యాటిట్యూడ్. ఓకేనా? చూడమ్మా, ఇప్పుడు ఇది రాష్ట్రం ఫార్ములా ఏంటంటే, సింపుల్ ఫార్ములా ఏంటంటే x మైనస్ x1 ఇంటూ x2 మైనస్ x3 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y3 ఈక్వల్ టు 0. సింపుల్ ఫార్ములా x మైనస్ x1, x2 మైనస్ x3 ప్లస్ y మైనస్ y1, y2 మైనస్ y3. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, ఫస్ట్ ఇది 0 అనుకో, 1 2 3, x0 మైనస్ x1 బ్రాకెట్ x2 మైనస్ x3 అట్లా గుర్తుపెట్టుకున్నాం. 0 1 2 3 అంటే చూడు, అదే ఫార్ములా వచ్చింది. చూడండి, x0 x1 x2 x3, ఇది x వచ్చింది అనుకో, y వస్తుంది. సరే సార్, నువ్వు ఫార్ములా చెప్పినావు, దీంట్లో ఎలిమెంట్స్ ఏంటంటే మనకి ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఇచ్చినాడు, ABC. ఇది x1 అనుకోమా, ఇది y1, ఇది x2, ఇది y2, ఇది x3, ఇది y3. దానిలో సబ్స్టిట్యూట్ చేస్తాయి. చూడమ్మా, దానిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. x మైనస్ x1 అంటే ఎంత? -2 ఉంది, మైనస్ +2. x2 మైనస్ x3, x2 అంటే ఏంటి? 6 మైనస్ x3 అంటే ఏంటి? 2 ప్లస్ y మైనస్ y1 అంటే ఎంత? -1 +1, y2 మైనస్ y3, y2 ఎంత ఉంది? -1 మైనస్ y3 ఎంత ఉంది? 5 ఈక్వల్ టు 0. చూడమ్మా, x ప్లస్ 2, 6లో 2 పోతే 4 ప్లస్ y ప్లస్ 1 -1 -6 ఈక్వల్ టు 0. ఇప్పుడు లాస్ట్ చేస్తాం, మళ్ళీ చేస్తాం. 4 ఇంటూ ఎక్స్ 4x, 4 2 8, -6 ఇంటూ y 6y, ప్లస్ ఇంటూ మైనస్ 6 1 6 ఈక్వల్ టు 0. ఎక్స్ టర్మ్ y టర్మ్ కాన్స్టెంట్ రాదు, అంటే 4x నెక్స్ట్ -6y, 8లో -6 పోతే +2 ఈక్వల్ టు 0. మొత్తం ఈక్వేషన్ 2తో పోతుంది కదా, 2తో డివైడ్ చేద్దాం. 2 1 2 2 అంటే 2x, 2 1 2 3 3y, 2 1 2 1 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఎంత సింపుల్గా చూడండి, ఏం రాలేదు, ఇచ్చిన పాయింట్స్ రాసినాం. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ద ఈక్వేషన్ ఆఫ్ AB బార్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా చెక్ చేసినాం, ఈక్వేషన్ 1 వచ్చింది. 2x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అట్లానే ఇంకొక ఈక్వేషన్ చూడమ్మా. ద ఈక్వేషన్ ఆఫ్ ద యాటిట్యూడ్
యాటిట్యూడ్ ఏబి బార్ అయిపోయింది. నెక్స్ట్ బీసీ బార్ ఆర్ డిఈ బార్ ద ఈక్వేషన్ ఆఫ్ ద యాటిట్యూడ్ బార్. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ఇక్కడ x మైనస్ x1 రాస్తాం కదా, ఇక్కడ x మైనస్ x2 రాస్తాం. x మైనస్ x2 x3 మైనస్ x1 ప్లస్ x బదులు రాస్తాం y మైనస్ x2 బదులు y2 x3 మైనస్ x1 y3 మైనస్ y1 ఈక్వల్ టు 0. ఇది ఒక్కటి రాస్తాయి. చూడండి ఇప్పుడు ఈ x మైనస్ x2 అంటే ఎంత 6, x3 మైనస్ x1 x3 ఎంత ఉంది 2 మైనస్ x1 ఎంత ఉంది మైనస్ 2 మైనస్ ఆ మైనస్ ప్లస్ 2 ప్లస్ y మైనస్ y2 ఎంత ఉంది మైనస్ 1 మైనస్ ఆ మైనస్ ప్లస్ 1 y3 మైనస్ y1 ఎంత ఉంది 5 మైనస్ y1 ఎంత ఉంది మైనస్ 1 మైనస్ ఆ ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే x మైనస్ 6 2 ప్లస్ 2 4 ప్లస్ y ప్లస్ 1 y 5 ప్లస్ 1 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు మా 4 into x 4x 6 4 जा 24 ప్లస్ 6 into y 6y 6 1 जा 6 ఈక్వల్ టు 0. ఫస్ట్ 4x నెక్స్ట్ 6y 24లో 6 ఇస్తామా 20లో 6 తీస్తే ఎంత 14 ప్లస్ మళ్ళీ 14 ఇక్కడ అంటే మైనస్ 18 ఈక్వల్ టు 0 కదా. 24లో 6 పోతే 4 తీసాయి 2 ఉంటాయి, 20లో 2 పోతే 6 మొత్తం ఇక్కడ చూడు 2తో డివైడ్ చేద్దాం 2 1 जा 2 2 जा 2x ప్లస్ 2 1 जा 2 3 जा 3y 2 1 जा 2 9 जा మైనస్ 9 ఈక్వల్ 0. ఈక్వేషన్ 2 2x ప్లస్ 3y. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 సాల్వింగ్ ఎట్లా చేస్తాం చూడు బాగా చూసుకో. ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది 2, y కోఎఫిషియంట్ ఉంది -3, కాన్స్టెంట్ ఉంది 1. అదే రాద్దాం 2 -3 1 మళ్ళీ రిపీట్ 2 -3 1. సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది 2, y కోఎఫిషియంట్ ఉంది +3, కాన్స్టెంట్ ఉంది 9 అంటే 2 3 -10 మళ్ళీ రిపీట్ మళ్ళీ ఇదే 2 3 -10. ఇది క్యాన్సిల్ చేస్తాం. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సిల్. ఇది చేస్తే ఎక్స్ వాల్యూ, ఇది చేస్తే వై వాల్యూ, ఇది చేస్తే కాన్స్టెంట్ రావాలి. ఇది చేసేటప్పుడు ఏం చేయాలి చూడమ్మా, ఇట్లా మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎప్పుడు చేసేటప్పుడు ఇలా మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా. చూడమ్మా ఇప్పుడు నీకు ఎక్స్ వాల్యూ కావాలా, ఎక్స్ బై మైనస్ ఆ మైనస్ ప్లస్ 9 3 जा 27 మైనస్ 3 1 जा 3. నెక్స్ట్ వై వాల్యూ రావాలి. వై వాల్యూ అంటే ఏం చేయాలా, ఇట్లా చేయాలి. ఫస్ట్ మల్టిప్లికేషన్ ఇట్లా చేయాలా, తర్వాత ఇట్లా చేయాలా. నేను కానీ ఒకటే యాడ్ వేస్తాను, ఎందుకంటే 2 వేసి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒకటే వేస్తాను. ఓకేనా. 2 1 जा 2 మైనస్ ఆ మైనస్ ప్లస్ 9 2 जा 18. నెక్స్ట్ కాన్స్టెంట్ చూడండి 3తో 3 2 जा 6 మైనస్ మైనస్ ఉంది మైనస్ ఆ మైనస్ ప్లస్ 2 3 जा 6 అంటే ఎక్స్ బై 27లో 3 పోతే 24, వై బై 18 ప్లస్ 2 20, కాన్స్టెంట్ 6 ప్లస్ 6 12. నీకు ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ బై కాన్స్టెంట్, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 24, కాన్స్టెంట్ ఉంది 12, 12 1 जा 12 2 जा అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ వై బై కాన్స్టెంట్ వై ఎంత ఉంది 20, కాన్స్టెంట్ ఉంది 12, 4 3 जा 4 5 जा అంటే వై ఇజ్ ఈక్వల్ టు 5/3. మనకి ఏమడుగుతున్నాడు ఆర్థో సెంటర్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 2, 5/3. అయిపోయమ్మా 7 మార్క్స్ చూడమ్మా, ఎంత ఈజీ చూడండి. ఇట్లా రాస్తే 7 మార్క్స్. ఇక సేమ్ ప్రాబ్లం మీరు చేసుకోండి. ఆర్థో సెంటర్
వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? నేను ఒకటి చెప్పాను, మీరు ఒకటి చేసుకోండి. ట్రిక్ కూడా అంతే చూడండి. గివెన్ పాయింట్స్ ఈ ఫార్ములా ఇటువరకు రాస్తాయి, సెకండ్ ఇక్కడ నుంచి ఇక్కడ రాస్తాయి. నీకు ఇదంతా రాలేదనుకో, ఇదంతా వదిలేస్తాయి. ట్రిక్స్ అని గుర్తుపెట్టుకో. ఈ నుంచి ఇటుకి చేస్తాయి, ఈ నుంచి ఈక్వేషన్ 2 ఉంటాయి. ఇది రాకుండా ఇక్కడికి నీకు 3 మార్క్స్ ఇస్తారు. ఇది ఒకటి నీకు అవసరం, నోట్ చేసుకో.